ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆశీస్సులను అందజేస్తున్నాను. అయితే ఈ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ లేదు ఆషాఢ పూర్ణిమ రకరకాల పేర్లతో తరతరాలుగా వస్తున్నటువంటి వారసత్వ సంపదగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ గురు పూర్ణిమ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ ఎందుకు అయింది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో పురాతన కాలంలో అనాది మానవుడు తనకు దారి తీరు తెన్ను ఎవరూ చూపలేని పరిస్థితిలో ఎవరైనా ఆ సమాజంలో కాస్త తెలిసినటువంటి వ్యక్తి 10 మందికి చెప్పగలిగినటువంటి రీతిలో ఏదైనా చెప్పినప్పుడు వారిని గురు స్థానంలో భావించి వారు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని ఆలకించి దాన్ని ఆచరణ సాధ్యమయ్యేటట్లు చేసి వారు తృప్తిని పొందేవారు. అలాగే మంచి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టబడేది. అయితే అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహార సంప్రదాయం గురువును పూజించటం అన్నది చాలా ప్రధానమైనటువంటిది, విశేషమైనటువంటిది. అయితే ఎందుకు పూజించాలి అని ముందుగా ప్రశ్నించుకున్నట్లయితే దాదాపుగా నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు కానీ నా రచనలు చదివినటువంటి వారు కాను ముందుగా ప్రశ్నించడమే జరుగుతుంది. ముందుగా అసలు ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏమిటి, దీని పూర్వాపరాలు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే వారు చెప్పారు నేను చేస్తున్నాను అంటే కొంతకాలానికి కొన్ని తరాల తర్వాత ఈ ఆచారం సాంప్రదాయం మూర్ఖత్వంగా అదే మామూలుగా ఒక సూపర్ స్టిషన్ లాగా తరాలకు తరలిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్పారో తెలియదు, ఏ కారణం చేత చెప్పారో తెలియదు, మా పూర్వీకులు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాం, ఇంతకన్నా మించినటువంటి సమాచారం మా డేటాబేస్లో లేదని చెప్తారు. అయితే ఒక గుడ్డిగా ఒక సాంప్రదాయాన్ని చేయటం చేయకపోవటం ఈవేళ సమాజంలో మనిషిగా కొంచెం శాస్త్ర విజ్ఞానాన్ని చదువుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం ఆలోచించాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగాలి, ప్రశ్నించాలి. తరాల తరబడి వచ్చింది కదా అని చెప్పి యుగాల లెక్కన తరాల తరబడి వారసత్వ సంపదగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇది ఒక రకమైనటువంటి మేనియా అని కానీ మూర్ఖత్వం అని కానీ చెప్పే అవకాశము లేకపోలేదు. అయితే ఇవన్నీ ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ముఖ్యంగా చాలా వరకు గు అంటే చీకటి అని, రు అంటే వెలుగును నింపటం. ఏమిటి అసలు ఇక్కడ ఈ రెండిటికి ప్రధానంగా మనకి అర్థం తెలియాలి. చీకటని దేన్ని అనుకోవాలి, వెలుగునని దేన్ని అనుకోవాలి? తెలియనటువంటి అజ్ఞానం, తెలియనటువంటి సాంప్రదాయాలు, అసలు జీవిత నిర్వహణ కానీ జీవిత సార్థకత కానీ జీవిత విలువ కానీ ఇవేవి తెలియని తనాన్ని మనం అజ్ఞానంగా చెప్పాలి. నువ్వు ఈ దారి చూపిస్తున్నాను, ఈ దారిలో ఇలా వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళినట్లయితే భూమి మీద మానవ జన్మగా మనిషిగా సార్థకత పొందినట్లే, జన్మ సార్థకత అని చెప్పేదే అక్కడ వెలుగు. అంటే అజ్ఞానాన్ని తొలగించి కొంత జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అయితే దీనికన్నా ముందుగా తల్లి తండ్రి ప్రథమ స్థానంలో ఉంటారు. జన్మనిచ్చి 9 మాసాలు మోసి
ఈ భూమి మీదకు తెచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రథమ స్థానంలో నిలిస్తే, గురువు వారధిగా, దేనికి వారధిగా? దివ్యత్వానికి, ఈ భౌతికానికి ఆల్మోస్ట్ ఒక వారధిగా, అటు దైవానికి తల్లిదండ్రులకు మధ్యలో ఇక్కడ గురువు అనేటువంటి వ్యక్తి ఉండడం జరుగుతుంది. సో ఈజ్ అ లింక్ బిట్వీన్ ద స్పిరిచువాలిటీ అండ్ ద ఫిజికల్ థింగ్స్. అయితే దాదాపుగా ప్రతి ఒక్కరిలోనూ ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యూమనిజం ద్వారానే ఈ మిషన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ఏదో ఒకటి చెప్పేసి ఏదో యుగంలో జరిగింది, పలానా యుగంలో జరిగింది, పలానా వాళ్ళు ఇది చేశారు అంటే నమ్మడానికి కొంత టైం పడుతుంది, అది నమ్మకంగానే ఉంటుంది. అయితే రుజువు మనకు కనిపించదు. నేను చెప్పినటువంటి ప్రతి మాటకు, వాడినటువంటి ప్రతి పదానికి నేను రుజువు చూపిస్తూనే ఉన్నాను. అయితే అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయమో, ఆచారమో, లేకపోతే ఉన్నటువంటి ఈ సమాచారమో అలాగే ఫ్లో అయిపోతుంది. కానీ దాన్ని తర్కించి, పరిశీలించి, పరిశోధించి ఒక శాస్త్ర విజ్ఞాన పరంగా దాని ఫలితాన్ని పొంది ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఇంతవరకు రాలేదు. అదే అనాది ఆచారంగానే గడిచిపోతుంది. అదే సూపర్స్టిషన్స్తోనే ఉంటున్నారు, అదే మూఢనమ్మకాలతోనే ఉండిపోతున్నారు. మరి మనిషి జన్మ ఎలా సార్థకత చెందినట్టు, మరి మనిషి జీవితకాలంలో తెలుసుకోలేకపోతే ఇక మరణానంతర ఊహలు అవన్నీ ఇవేవో అవుతాయి, అవేవో అవుతాయి అని అనుకోవటంలో అసలు అర్థం లేనటువంటి వ్యవహారం ఇదంతా కూడా. మరి దృశ్యానికి అదృశ్యం ఆధారమైనప్పుడు మీరు విశ్వ ప్యాటర్న్లో తీసుకుంటే కూడా దాదాపుగా ఒక వృత్తం, అందులో బిందువు, ఆ బిందువు వృత్తానికి సంబంధం లేదు, అయినప్పటికీ ఇందులో భాగం కాదు. అయితే దీని బరువు బాధ్యతలు మొత్తం, దాని కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఆ బిందువు మీదనే ఉంటుంది. అయితే ఆ బిందువు వృత్తానికి సంబంధం లేదు. ఇది మీరు బాగా గమనించాలి. వృత్తం ఉంటుంది, అందులో బిందువు ఉంటుంది, దీని కంప్లీట్ కంట్రోల్ అందులో ఉంటుంది. అయితే వృత్తానికి సంబంధించినటువంటిది బిందువు కాదు. మూడవది అలాగే ఉదాహరణకి కాఫీ తయారు చేయాలని అనుకున్నాం. కాఫీ పౌడర్ ఉంది, పాలు ఉన్నాయి, పొయ్యి మీద పెట్టాం, చక్కెర వేసాం, కాఫీ తయారైంది. మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్, వచ్చినటువంటి ప్రోడక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. వచ్చినటువంటి కాఫీ కంప్లీట్గా కాఫీ పౌడరా? లేదు. వచ్చినటువంటి కాఫీ కంప్లీట్గా పాలా? లేదు. కంప్లీట్గా చక్కెర? మరి ఏది చెప్పలేనటువంటి పరిస్థితి. సరికొత్తది ఈ కాంబినేషన్లో మూడవది వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు సంగమించినప్పుడు, తల్లి తండ్రి అదే క్యారెక్టర్స్తో ఉన్నప్పుడు అదే విధంగా పిల్లవాడు ఇక్కడ పుట్టడం లేదు. కొన్ని పోలికలు మాత్రమే ఉంటున్నాయి. తనదైనటువంటి శైలిలో ఇక్కడ 1+1 = 3 వస్తుంది, కానీ 2 కాదు. అంటే ఈ లాజిక్ అన్ని, ఈ కాస్మిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజ జీవితంలో వాటిని అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవి కూడా మీతో చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే దృశ్య రూపానికి అదృశ్య శక్తి ఆధారమవుతుందో, అదృశ్యానికి కూడా దృశ్యం అవసరం. ఈ అదృశ్యం మనుగడ సాగించాలి అంటే దృశ్య పదార్థం అవసరం. అంటే శక్తి, పదార్థం, ఈ రెండూ కూడా సమన్వయం అవుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్మిక్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి హ్యూమన్ బాడీ వరకు, ఈ గోళం మీద ఉన్నటువంటి హ్యూమన్ బాడీ వరకు, ఈ ఎనర్జీ, మ్యాటర్, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటిది. అలాగే మ్యాటర్ డిఫరెంట్ స్టేజెస్లో మార్పులు చెందుతూ అగ్నిగా, వాయువుగా, ధూళిగా, అలాగే నక్షత్ర మేఘాలుగా, సోలార్ మేఘాలుగా, దాని తర్వాత గ్రహాలకు సంబంధించిందిగా, అందులో గోళం ఏర్పాటు కావటం, ప్రకృతి ఏర్పడడం, ఆ ప్రకృతిలో దాదాపుగా జీవి ఆవిర్భావం. అయితే గోళం ఏర్పడగానే, ప్రకృతి ఏర్పడగానే జీవి వచ్చిందా అంటే దాదాపుగా లేదనే చెప్పాలి. కొన్ని వేల సంవత్సరాలు రకరకాలైనటువంటి పెను మార్పులకు చోటు చేసుకుంటూ ఒకానొక సమయంలో అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు, ద టెంపర్ అండ్ టెంపరేచర్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అప్పుడు జీవానికి అక్కడ అంకురార్పణ జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రత్యక్ష సాక్షిని అని కూడా మీకు చెప్తూ ఉన్నాను.
ఆ వేళ జీవం ఏర్పడిన రోజు నుంచి ఈ వేళ వరకు కూడా ఈ మొత్తం దీని గత చరిత్ర తెలిసిన వ్యక్తిగా మీకు చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నమ్మకం చాలా ప్రధానం. అందుకే నేను కొన్ని రుజువులను చూపిస్తూ ఉన్నాను. అయితే నాటి నుంచి నేటి వరకు జీవి మర్మాన్ని తెలుసుకోవాలని, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలని దాదాపుగా మానవ ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా జీవి మర్మం కానీ సృష్టి ఆవిర్భావం కానీ తెలుసుకునే పరిస్థితులు, పూర్తి అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. చేస్తున్నటువంటి కృషి ఇంకా అధికం కావాలి. అందుకే నా ప్రచురణలో రాశాను, జీవి మర్మం సాగర గర్భాన, జీవి మర్మం సాగర గర్భాన, మరి సృష్టి ఉనికేమో అంతరిక్షాన. ఈ రెండు కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి తగిన రీతిల్లో ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వాటి రుజువు చేయడానికి ఇంకొంత సమయం మేబీ పట్టొచ్చు. అయితే ముందుగా ఈ విధంగా ఇలా హింట్ ఎలా ఇవ్వగలుగుతున్నాను అన్నది మీరు గమనించాల్సినటువంటి అంశం. అయితే శరీరం, మనసు, మరి ఎవరైనా మన బయోడేటాని అడిగినప్పుడు నేను ఫలానా అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దాదాపుగా మనసు రూల్ చేస్తూ ఉంటుంది. అంటే మొత్తం మనసు లేనిదే ఏది, ఏ కార్యనిర్వహణ కూడా జరగడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఈ మనసు గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాదాపుగా చాలా గ్రంథాలు రాశారు, పాటల రూపంలో రాశారు, కవితల రూపంలో రాశారు, సాహిత్యపరంగా వచ్చాయి, అనేకమైనటువంటి చలనచిత్రాలు రావడం జరిగింది, ఏదో ఫిక్షన్ సినిమాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా దాని నిజ స్వరూపం ఏమిటి అన్నటువంటిది ఎవరు కూడా అనలిటికల్గా చెప్పలేకపోయారు. ఇందాక చెప్పిన విధంగా ప్రకృతిలో పంచభూతాలు ఏర్పడినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి పంచేంద్రియాలతో ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు, మరి మనస్సు అన్నది చాలా కాలంగా అలాగే ఉంటుంది, చాలా స్పీడ్గా పరిగెడుతుంది, మనం అనుకున్న కాంతి వేగం కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ముందుగా వాటిని బుర్రలో నుంచి బయటకు నెడితే ఫ్రెష్గా నేర్చుకున్నది అక్కడ ఉంటుంది. అయితే మనసు అన్నది అక్కడ ఉండదు అని నేను చెప్తున్నాను. ఇది ప్రాక్టికల్గానే చెప్తున్నాను. కేవలం ఆలోచనలు కొన్ని వందల రకాలు వచ్చేసాయి. రకరకాలైనటువంటి ఆలోచనల్లో మెదడు ఒత్తిడికి లోనయ్యి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, అంతు చిక్కని వ్యాధులు వస్తున్నాయి. ఈ అంతు చిక్కని వ్యాధులతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరగబోయేటువంటి పరిస్థితి రేపు రాబోతున్నది అని తెలిస్తే గుండె బాదుకోక తప్పదు. అయితే మరి ఈ రకంగా జరుగుతున్నటువంటి మనస్సు వ్యవహారం, దీని అడ్రస్, బయోడేటా ఏమిటి? అయితే ప్రకృతిలో పంచేంద్రియం ఇంటరాక్ట్ అయినప్పుడు మొట్టమొదటగా దాదాపుగా స్పందన జరుగుతుంది. ఈ సైకిల్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదట ఏదైనా ఒక కన్నుతో ప్రకృతిలోకి మనం ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు స్పందన స్టార్ట్ అవుతుంది. ఆ స్పందన అనుభూతిగా, ఫీలింగ్, మొట్టమొదట ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఈ ఫీలింగే థాట్గా జనరేట్ కావడం జరుగుతుంది. అయితే ఈ మూడు కూడా ఎవరికి వాళ్ళకే కానీ పక్కన వాళ్లకు కనిపించదు. దేనికదే, ఎవరి అనుభూతి వాళ్ళదే, ఎవరి దుఃఖం వాళ్ళదే, ఎవరి సంతోషం వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే. అయితే ఇక్కడ కూడా ఈ మూడు కూడా అతను పొందినటువంటి స్పందన, అదేవిధంగా వచ్చినటువంటి ఆ ఫీలింగ్, అనుభూతి కానీ, అలాగే థాట్, ఆలోచన, ఈ మూడు కూడా కంటికి కనిపించినటువంటిది. ఆలోచన తర్వాత కార్యనిర్వహణ జరగాలి. అంటే ఈ ఆలోచన ఎప్పుడు తెలుస్తుంది మనకి, అతని మనసులో ఏముంది అన్నది కార్యనిర్వహణ దరిమిలా మాత్రమే తెలుసుకునేదానికి అవకాశం ఉంది. ఈ ఆలోచన తర్వాత కార్యనిర్వహణ దరిమిలా ఫలితం మనకి కనిపిస్తుంది. ఆ ఫలితం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అయి ఉండొచ్చు. దీన్ని మెమరీలోకి వెళుతుంది, స్మృతి. అంటే ప్రకృతిలో దాదాపుగా పంచభూతాల నుంచి పంచేంద్రియాలు ఇన్ అండ్ అవుట్గా వస్తున్నటువంటి దాన్ని మొట్టమొదటగా స్పందనగా ఏర్పడి ఆలోచనగా, అంతకుముందు అనుభూతితో ఆలోచనగా
తర్వాత కార్యనిర్వహణ ధర్మిలా ఫలితం, ఆ ఫలితం స్మృతిగా మెమరీలో రికార్డు కావటం. ఈ కంప్లీట్ సైకిల్ని మనం మనసుగా చెప్పవచ్చు, చెప్పాలి కూడా. అప్పటికి ఆ మనసు కంప్లీట్ అయిపోయింది. ఇందాక బాగా కోపంగా ఉన్నారు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారట. అప్పుడు మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను బహుశా. ఎప్పటికప్పుడు మనసు అన్నది ఒకటిగా ఉండదు. అప్పటికప్పుడు ఆ పరిస్థితుల ప్రభావం చేత పెను మార్పులు చోటు చేసుకుంటూ అప్పుడుకున్నటువంటి ఆ ఎమోషన్ బేస్ చేసుకొని ఈ ప్రధానంగా మనసు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి? అసలు ముందుగా కంట్రోల్ ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకుంటే, దాదాపుగా మనిషి అధిక ఒత్తిడిని స్వీకరిస్తూ నిత్యం సతమతమవుతున్నటువంటి రోజుల్లో మనకి ఈ జ్ఞానం చాలా అవసరం. కేవలం పంచేంద్రియాల ద్వారానే మనసు ఏర్పడడం అన్నది జరుగుతుంది. ఉదాహరణకి కన్ను ద్వారా చూసాం ఓ చిత్రం, అలాగే చెవి ద్వారా ఓ శబ్దాన్ని విన్నాం, అది మనసు ఫామ్ కావటం. అలాగే నోటి ద్వారా ఒక మంచి పదార్థాన్ని తీసుకున్నాం, దాని ద్వారా ఒక మనసు ఫామ్ కావటం. అలాగే చర్మం ద్వారా ఏదైనా ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్టో లేదు తెలిసినటువంటి ఆబ్జెక్టో ఏదో తగిలినప్పుడు ఆ చర్మం నుంచి మళ్ళీ మొదటికి వెళ్ళి అక్కడ ఈ సర్క్యూట్ అంతా ఫామ్ అయ్యి మళ్ళీ మనసు ఏర్పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం ఈ 5 రకాలుగా మాత్రమే ఇన్పుట్ ఇక్కడే ఉంది. మరి అధిక ఒత్తిడి, ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక్కసారి ప్రశ్నించుకొని చూడండి. ఎక్కడి నుంచి రావడానికి అవకాశం లేదు. కేవలం 5 దారులు మాత్రమే ఉన్నాయి. ఈ 5 దారులని నియంత్రించుకుంటే, ఈ 5 దారులని వీలైనంత వరకు క్రమబద్ధీకరించుకుంటే, వీలైనంత వరకు కంట్రోల్ తెచ్చుకుంటే దాదాపుగా కొంత ఉన్నత స్థానాన్ని, ఉన్నత లక్ష్యాన్ని అధిగమించినట్టే అని చెప్పచ్చు. మరి ఈవేళ సమాజంలో గతి తప్పి ఎటు వెళుతుందో కూడా మనిషి ప్రయాణం అర్థం కానటువంటి అగమ్య గోచర పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే వాట్ నెక్స్ట్? చెప్పేది ఎవరు? ఆచరించేది ఎవరు? ఆచరిస్తే మరి ఈ ఆధ్యాత్మికత ప్రకారం మనిషి మనీషిగా ఎదగాలి అని దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. వారి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మార్చుకోమన్నాను, లక్షణాలు మార్చుకోమన్నాను, గుణాలు మార్చుకోమన్నాను, వాళ్ళ నడవడిక మార్చుకోమన్నాను. దీనికి అందరికీ మార్చుకోవడం సాధ్యం కాదు. ఇవన్నీ సపరేట్గా మారాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి దీని అంతటికీ మూలం ఒక్కటి మారిస్తే ఇవన్నీ మారుతాయి. మనిషి మనీషిగా ఎదిగేటువంటి ఈ ప్రయత్నంలో తన ప్రవర్తన మారుతుంది, బిహేవియర్, ఇవన్నీ మీరు ఏది చెప్పినా కూడా ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్లో వచ్చేటువంటి ప్రతిదీ మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. కేవలం ఒక్కటి చేస్తే చాలు అని చెప్పడం జరిగింది. అదే ధ్యానం. అంతకన్నా ముందు ఆసన ప్రాణాయామం చేయమన్నాం. అయితే దాదాపుగా ఈ విధమైనటువంటి సమాజ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా కాసంత ప్రశాంతత కానీ, లేదు ఒక నిలబడి మాట్లాడి విని దాన్ని ఆచరించేటువంటి ఓపిక కానీ మనిషికి పూర్తిగా లేదు. మరి నిరంతరం ఏదో అవ్వాలన్నటువంటి తపన ఏమీ కాలేనటువంటి తపనే చివరికి మిగులుతుంది. అయితే క్రమం తప్పకుండా, క్రమశిక్షణ రాహిత్యం లేకుండా ప్రతినిత్యం ఆచరించినట్లయితే మరి ఎందుకు మనిషి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ఎందుకు రాలేకపోతున్నాడు? అయితే దాదాపుగా వచ్చినటువంటి సూపర్స్టిషన్స్ని ఎక్కువ భాగం నమ్మడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ ప్రత్యక్షంగా చూపిస్తూ మనసు అంటే ఇది, శరీరం అంటే ఇది, నీకు ఇలా వస్తుంది, ఈ స్పందన ఇలా జరుగుతుంది, మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనీషిగా ఎదిగి నీ జీవితకాలాన్ని ఎలా నడపాలి అని చెప్పినప్పుడు విని ఆలోచించాలనా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మనిషి పుట్టుక తనకు తెలియదు. తెలియకనే పుట్టడం, తెలిసి తెలియక బతకడం, తెలియకనే చనిపోవడం, ఈ మధ్యలో ఉన్నదే జీవితం. ఒకసారి ఆలోచించి చూడండి. మీ పుట్టుక మీకు తెలుసా? పోనీ తల్లిదండ్రులకు తెలుసా నాకు ఫలానా బిడ్డ పుడతాడని? తెలియదే. మరి మరణం తెలుస్తుందా? అయితే జననం తెలియటం లేదు, మరణం తెలియటం లేదు, తెలిసి తెలియనటువంటి బ్రతుకు మాత్రమే మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ఏది కూడా మిథ్య కానీ మాయ కానీ ఏం కనిపించదు, శూన్యస్థితి కూడా ఏం కనిపించదు. ఉన్న వాస్తవం తెలిసే అవకాశం లేదు.
మరి అది తెలుసుకోవాలి అంటే ఉన్నటువంటి విధానాన్ని మార్పు చేయాలి. అతను ప్రత్యేకమైనటువంటి ఒక సాధన ప్రక్రియలో మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా నిజమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానంగా ఏం వస్తే మనకు మార్పు వస్తుంది, ఈ జీవన ప్రయాణంలో, ఈ జీవన ప్రస్థానంలో ఎలా మార్పు తీసుకురావచ్చు, తద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందొచ్చు, ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు అని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ఈరోజు గురు పౌర్ణిమ కారణంగా ఏదో కొంత 4 మాటలు మీకు చెప్పాలని, ఇటువంటి వాటి మీద ముందుగా మన శరీరం గురించి, మన మనస్సు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ 4 ముక్కలు మీతో చెప్పడం జరిగింది. దేని గురించో, ఒక సుదూరంగా ఉన్నటువంటి పాలపంత గురించో, సుదూరంగా ఉన్నటువంటి గ్రహాల మీదకో ఒక టెక్నికల్గా కొన్ని శాటిలైట్స్ని పంపి విషయ సేకరణ చేసేటువంటి మనిషి తన గురించి తాను తెలుసుకోకపోవడం అన్నది ఎంత మూర్ఖత్వమో ఒకసారి మీరు ఆలోచించండి. ఈవేళ ఇక్కడ కూడా కొంతమంది కొత్తవారు రావడం జరిగింది, అలాగే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు రావటం జరిగింది. మరి ఇవన్నీ చెప్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి ఈ ధర్మ సందేహం లాంటిది ఒకటి వస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు, అక్కడ వెనకల ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మరి వచ్చినప్పటి నుంచి ఈ ఈ యాక్టివిటీ ఇక్కడ కొనసాగుతుంది, మరి ఇది ఎలా జరుగుతుంది? గతంలో చాలాసార్లు చెప్పాను, చాలా ప్రచురణల్లో రాశాను కూడా. ఈ ప్రక్రియ మానవ మేధస్సుకు అందనటువంటిది. మరి చేస్తున్నానుగా, మానవ మేధస్సుకు అందదని చెప్తున్నాను, మరి నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఇది ఒక్కసారి మాత్రమే, ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగేదానికి అవకాశం ఇక లేదు, గతంలో కూడా లేదు. చాలా స్పష్టంగా మీ ముందు చెప్తున్నాను. ఈ మీడియం విధానంలో జరుగుతున్నటువంటి ఏమిటి ఈ ప్రాసెస్? మరి నా రాక ఎలా జరుగుతుంది, నేను మళ్ళీ వెళ్ళిపోవడం అన్నది ఎలా జరుగుతుంది? అంతవరకు మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయి, ఏ ఏ దారులు మూయబడుతున్నాయి, ఏ ఏ దారులు తెరవబడుతున్నాయి, ఏవి అలాగే ప్రిజర్వ్ చేయబడుతున్నాయి, ఏది నేను వాడుకోవడం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలి అంటే ముందుగా నా రాక గురించి తెలుసుకోవాలి అంటే తెలుస్తుంది. దాదాపుగా నానో సెకండ్లో 10 కోట్ల వంతు భాగం కెమెరా కానీ మీ దగ్గర ఉన్నట్లయితే నన్ను మీరు పట్టుకోవచ్చు. అయితే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంటర్ కావటం, ఈ ప్రధానమైనటువంటి ప్రక్రియనంతా కూడా నడిపించటం మామూలుగా పదార్థానికి సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ డైరెక్షన్, సింగిల్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? నా మటుకు నేను మామూలుగానే ఉన్నాను, మామూలుగానే మాట్లాడుతున్నాను, మామూలుగానే ఉంటూ ఉన్నాను. మరి ఈవేళ ఈ వ్యక్తిలోనికి ఇక్కడ మాట్లాడడం అన్నది, మరి సింగిల్ ఎగ్జిస్టెన్స్ అన్నది సైన్స్ ప్రకారంగా ఇక్కడ ఏం చేయాలో మరి నిర్ణయం మీదే. మ్యాటర్ అంటే సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ డైరెక్షన్, సింగిల్ మూమెంట్ ఉండాలి. మరి ఇక్కడ మల్టిపుల్ డైరెక్షన్స్, మల్టిపుల్ ఎగ్జిస్టెన్స్, మల్టిపుల్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి అంటే మరి ప్రస్తుతం ఉన్న సైన్స్కి ఇది అతీతమా, విరుద్ధమా, ఏమిటన్నది ఒకసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు, ప్రశ్నించినప్పుడు, సమాధానం వచ్చినప్పుడు, మీరు పర్సనల్గా అనాలిసిస్ చేసుకున్నప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఫలితమే నిజమైనటువంటిది. అయితే ఒక ప్రాసెస్ అత్యున్నతంగా ఎప్పుడు జరగనటువంటిది జరిగేటప్పటికీ మామూలుగా ఉన్నటువంటి ఈ మనస్సు యొక్క ఆ స్థితికి అర్థం కాదు. అయితే కొంత టైం తీసుకున్న తర్వాత పదే పదే చదవడం చేతనో, పదే పదే వినడం చేతనో, పదే పదే కార్యక్రమాలకు అటెండ్ కావడం చేతనో కొంత ఆ జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలియడానికి కూడా మీకు అవకాశం ఉంది. సర్వసాధారణంగా ఈ 3 బేస్తో చెప్తున్నాను. ఆసనం, ప్రాణాయామం, ధ్యానం, దీని ద్వారా మార్పు చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు బతుకుతున్నటువంటి జీవితాన్ని చాలా పుష్కలంగా మనిషిగా ఎదిగేటువంటి ప్రయత్నం, ఆ సాఫల్యత చెందేటువంటిది చేయొచ్చు. అది మనిషి మరణానంతరం కాదు, జీవి బతుకుండంగానే
ఈ జీవిత ప్రామాణిక కాలం ముగియక ముందే ఆ ఆనందాన్ని అనుభవించాలి, ఆత్మానుభూతిని పొందాలి, ఆ పరమాత్మ తత్వాన్ని తెలియాలి, ఆ విశ్వమాత దర్శనం కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఈ ఆసనం ఎందుకు ఇచ్చాం అంటే, దాదాపుగా జీవితానికి ఆసనం ఒక శాసనం లాంటిది. ఈ ఆసనం వల్ల దాదాపుగా శరీర ధర్మాన్నంతా క్రమబద్ధీకరిస్తూ ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ కూడా కండరాల వ్యాకోచ సంకోచాలు కానీ ఇవన్నీ కూడా చాలా పర్టికులర్గా ఒక క్రమబద్ధీకరణ జరుగుతాయి. ఇక ప్రాణాయామం, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి పంచేంద్రియాలను ముక్కు ద్వారా శ్వాసను తీసుకున్నప్పుడు అది ప్రాణశక్తిగా మారి దాదాపుగా ఈ ఆక్సిజన్ కంప్లీట్గా బ్లడ్ సెల్స్లోకి వెళ్ళినప్పుడు, ఈ ఆక్సీకరణ జరిగినప్పుడు ఇది వైటల్గా వృద్ధి చెందుతూ అత్యంత తేజస్సుగా ఉండటానికి, సర్క్యులేషన్ బాగా జరగటానికి, అసలు జీవం నడవటానికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే ఈ విధంగా ప్రాణశక్తి, హీమో వృద్ధి జరగటం, ఈ ఆసనం ద్వారా శరీర రుగ్మతలు దాదాపుగా దూరం కావడం అన్నది ఈ రెండు బేస్మెంట్ అవుతాయి. ముందుగా ఆసనం వల్లేమో శరీరం బాగుపడుతుంది, అందులో ఉన్నటువంటి ప్రత్యేకించి ఊపిరితిత్తులు, దీనికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సర్క్యూట్ ఎక్కడెక్కడికి వెళుతుందో దాదాపుగా బ్రెయిన్ కణాల్లోకి, మూలాల్లోకి కూడా వెళ్ళేటువంటి ఆక్సిజన్ బయట ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ గాలి ద్వారా మనం దాన్ని కంప్రెస్ చేస్తూ ఇక్కడ ఒక విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ ప్రాణాయామ ప్రక్రియ దాదాపుగా 2 నాసికా రంధ్రాల ద్వారా ఆల్టర్నేట్ స్ట్రింగ్స్లో చేయటం జరుగుతూ ఉంది. అయితే ఒక నాసికా రంధ్రం ద్వారా మనం తీసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి దాదాపుగా ఈ బ్రెయిన్ భాగం ఉత్తేజితం కావటం అన్నది ఇందులో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. సో ఈ శక్తిని అక్కడికి మనం పంప్ చేయటం, తద్వారా వీలైనంత ఆలోచనల్ని, ఉధృతంగా వస్తున్నటువంటి ఆలోచనలకి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అయితే కొంతైనా ఈ ప్రక్రియ చేసినందుకు కొంతైనా లాభం ఉండాలి. ఉదాహరణకి ఎక్కడో కొండల్లో నీళ్లు వరదలు వచ్చాయి, సముద్రంలో కలుస్తుంది, మధ్యలో ఆనకట్ట కట్టామనుకోండి, అది ఉపయోగపడుతుందా లేదా? సో అనంతంగా వస్తున్నటువంటి ఆలోచనలకి అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనం అడ్డుకట్ట వేయచ్చు. ఈ రెండు జరిగిన తర్వాత దాదాపుగా ఇక ధ్యాన స్థితి, కాంటెంప్లేషన్, తర్వాత ఏమో ధ్యానం, మెడిటేషన్. సో ఈ విధమైనటువంటి అంచెలంచెలుగా ఈ విధానాన్ని చేయటం ద్వారా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి శారీరక రుగ్మతల నుంచి, మానసిక రుగ్మతల నుంచి దాదాపుగా మనిషి బయటపడచ్చు. ఒక విధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరిన్ని కొత్త రుగ్మతలను ఖచ్చితంగా తెచ్చిపెడుతుందని చెప్పి మీకు ముందే చెప్తున్నాను. ఇది భయపెట్టడమో, మిమ్మల్ని అదరగొట్టడమో, బెదరగొట్టడమో కాదు. ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అది శరీరం మీద అప్లై అయినప్పుడు దాదాపుగా మీరు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఈవేళ రేడియేషన్తో రకరకాలైనటువంటి మ్యూటేషన్స్ జరిగి రాబోయేటువంటి తరాలు రకరకాలైనటువంటి అవయవాలతో ప్రాబ్లమ్స్, అలాగే ఇన్హెరిటెడ్ జీన్స్లో దెబ్బతిని రకరకాలైనటువంటి సమస్యలతో పుట్టబోతున్నారు. సో ఈరోజు చూడడానికి చాలా సులువుగానే ఉంటుంది. గంటల తరబడి మాట్లాడడమో, గంటల తరబడి కొత్త టెక్నాలజీకి ఎక్స్పోజ్ కావడమో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నెమ్మదిగా డిఎన్ఏ మీద ఈ ప్రభావాన్ని చూపించడం, ఆ డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు చాలా రుగ్మతలతో ఉన్నటువంటి చిల్డ్రన్ పుట్టడం అన్నది మీరు భవిష్యత్తులో చూడబోతారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా ఒక ఆర్గాన్ దెబ్బతింది అంటే దానికి ఆ ఆర్గాన్ వరకే ఉండదు, ఇంకొక ఆర్గాన్ లింక్ ఉంటుంది. సో దీన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టమవుతుంది. సో మెడికేషన్ విధానం అప్పటికే జీవి దాదాపుగా తన కాల వ్యవధిని కోల్పోతాడు. సో ఇన్ని ముంచుకొస్తున్నాయి. అయితే మనం చేయవలసింది ఏమిటి, ఈ రోజున మనం జ్ఞానం తెలుసుకోవటం ఏమిటి అంటే, ఈ కార్యక్రమానికి ఒకదానికి స్టిక్ ఆన్ గమ్మంటున్నాను. సో ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మనం మనిషిగా మామూలుగా జీవితాన్ని గడుపుతూ మన జీవిత కాలంలోపే దాదాపుగా ఈ ప్రాసెస్లో మనం జీవిత సత్యాన్ని తెలుసుకోవటం, జీవిత సార్థకతను పొందటం, ఆత్మానుభూతిని పొందటం, ఇవన్నీ కూడా సాధ్యం అని చెప్పి నేను చెప్తున్నాను. గతంలో కూడా
చాలాసార్లు చెప్పాను. అయితే ఎక్కడ లోపం వస్తుంది అంటే ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి మాకు టైం లేదనో, లేదు సమయం కుదరటం లేదు, సరైనటువంటి ఆ టైంకి శరీరం సహకరించడం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ సమయానుకూలం ఆ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది పూర్తిగా మీ మీదనే ఆధారపడి ఉంది. మామూలుగా బతకడం, జీవించడం, జీవనం సాగించడం ఈ మూడు కూడా కొంచెం కొంచెం తేడా ఉంటాయి. అలవాటు జీవిగా, అలవాటు మనసుగా, అలవాటు బ్రతుకుతో అలవాటుగా వెళ్ళిపోవటం ఒకటి, జీవించడం ఒకటి, ఆ జీవితాన్ని సాగించడం ఒకటి. నిజంగా జీవించాలి ఆ జీవితాన్ని అని అనుకున్నప్పుడు ప్రత్యేకించి మనలో కొంత మార్పు అన్నది చాలా అవసరం. ఈ మార్పుకు ఎక్కడ శ్రీకారం చుట్టబడుతుంది అంటే ఇలాంటి టైంలోనే ఆ మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. మరి గతంలో ఈ అవకాశం లేదు, భవిష్యత్తులో ఇలాంటిది అవకాశం రాదు అని అనుకున్నప్పుడు, మన కంటి ముందు ఉన్నప్పుడు, ఎప్పుడో మనం ఆత్మానుభూతిని పొందేది కాదు, మనం బతుకున్నప్పుడే ఆత్మానుభూతిని పొందాలి అని చెప్పి పదే పదే నా ప్రచురణలో కూడా చెప్పాను. ఇది సాధ్యమే, ఇది అసాధ్యమైనటువంటిది కాదు, ఇది సాధ్యమే. కేవలం క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ ధ్యాన విధానం ద్వారా ఇది సాధ్యం. ఆరోగ్యం భద్రం. చాలా వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కటి కూడా డిటీరియేటెడ్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనల్ని మనం షీల్డ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ షీల్డ్ ప్రొటెక్టింగ్ మెకానిజమే ఈ ఆసన ప్రాణ ధ్యాన మార్గంగా మీకు చెప్తూ ఉన్నాను. నేను చెప్పేది ఒకటి, ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్ ఫిలాసఫీ, అదేవిధంగా రిలీజియస్ హ్యూమనిజం, మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. అది ఆత్మీయతగా ఎదగాలి అని చెప్పాను. ఎక్కడ చూసినా ఈవేళ సమాజంలో ఈ ద్వంద్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ, పగ, పగలు, రాత్రి, చీకటి, వెలుగు, ఆడ, మగ, ఇవన్నీ ద్వంద్వం. పదార్థం బేస్లో ఎప్పుడైనా కూడా ద్వంద్వమే ఉంటుంది, భిన్నత్వమే ఉంటుంది. అయితే ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏకత్వం ఉంటుంది. ఇదే మనం భిన్నత్వానికి, భిన్నత్వం నుంచి ఏకత్వానికి చేయవలసినటువంటి ప్రయాణం. మరి ఇన్ని ద్వంద్వాలు ఉన్నప్పుడు సమాజంలో మనకు దాదాపుగా ఒకవైపుకు కక్షలు, కార్పణ్యాలు, పగ, ఉద్రేకాలు ఇటువైపుగా మూవ్ అయిపోతున్నాం. కానీ నిజమైనటువంటి ప్రేమ కానీ, నిజమైనటువంటి ఆత్మీయత కానీ, నిజమైనటువంటి ఆదరణ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కనిపించడం లేదు. మరి ప్రేమగా, ఆత్మీయతగా పలకరింపులు ఎక్కడున్నాయి మానవ సమాజంలో? ఒకసారి మీరు ప్రశ్నించుకొని చూడండి. ఈవేళ ప్రశ్నించకపోతే సమాధానం రాదు. ఆర్ వి రియల్లీ హ్యాపీ విత్ దిస్ లైఫ్? ఒక్కసారి ప్రశ్నించుకొని చూడండి. ఆత్మీయతగా ఉన్నామా? ఇంట్లో మెంబర్స్తో ఆత్మీయతగా ఉన్నామా? అలాగే సమాజ సభ్యులతో ఆత్మీయులుగా ఉన్నామా? ఆ ప్రేమను మనం నిజంగా పంచగలుగుతున్నామా? ఇవన్నీ ప్రశ్నించుకున్నప్పుడు, ఒక విధి విధానాలతో ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఒకసారి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని తప్పనిసరిగా ఆచరించి, ఆచరణ సాధ్యమయ్యేదే నేను చెప్తూ ఉన్నాను. ఆచరణ సాధ్యం కాకపోతే నేను చెప్పడం అన్నది జరగదు. ఈ ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలు మీకు చెప్పి ఎక్కడో పరానా దీంట్లో నేను చూశాను, ఇక మీరు కూడా దాన్ని నమ్మండి అని నేను చెప్పను. ఇంతకన్నా ప్రాక్టికల్గా మీకు ఏం రుజువు కావాలి అని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. ఇంతకన్నా ప్రాక్టికల్గా ఏ రుజువు కావాలి? నేను ఎక్కడో ఉన్నాను, ఈ వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, ఇలా చేయటం అన్నది మీరు బాగా చూశారు చాలా వరకు. మరి ఇది ప్రాక్టికల్గా సాధ్యం అయ్యేదా కాదా? కొత్తగా మీరు చదవాల్సిందో, పరిశోధన చేయాల్సిందో అవసరం లేదు. మీకు రుజువు, నిజ నిర్ధారణ మీ కంటి ముందే కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పద్ధతిని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే గురు పౌర్ణిమ రోజు గురువు గారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలి, లేదు మిగిలినప్పుడు కూడా అలా గురు స్థానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడగాలన్నది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరకు, రకరకాలైన సమస్యలతో వస్తూ ఉంటారు. ముందుగా పెళ్ళిళ్ళు, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను చెయ్యను అని ఏ రోజు చెప్పడం లేదు, చేస్తాను. ప్రతిదానికి కొంత టైం అనేది ఉంటుంది. ఒక గింజల్ని మనం ఫీల్డ్లో శుభ్రపరిచి చల్లినప్పుడు
ఆ జర్మినేట్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది, ఆ పరిస్థితుల ఆ ప్రభావానికి కొంత టైం తీసుకుంటుంది. అంతేగాని రాగానే ఏదో ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా నేను చేయబెట్టంగానే అలా జరిగిపోయింది అంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అలాంటి మూఢనమ్మకాలకు వెళ్ళొద్దు, మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు. నేను పదే పదే మీకు విన్నవిస్తున్నాను. సమాజంలో రకరకాలైనటువంటి మీ బుద్ధిని ఉపయోగించండి, మీ ఆలోచనను ఉపయోగించండి. ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి ప్రశ్నించండి. అంతేగాని మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోయి ఎక్కడికో ఈ జీవిత ప్రస్థానాన్ని కొనసాగించి అక్కడికి చేరిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటిది. సో ఒక విధానం మన ముందు ఉన్నప్పుడు ఇక మూఢనమ్మకానికి అవకాశం ఎక్కడుంది? కంటి ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని మనం నమ్మాలి, ఆచరించాలి, ఆ ఫలితాన్ని పొందాలి, అప్పుడు ఆనందించాలి. అప్పుడు మీకు ఆనందం, నాకు ఆనందంగానే ఉంటుంది. అయితే ఎటువంటి ప్రశ్నలు గురువుని అడగాలి అంటే దాదాపుగా జీవితానికి సంబంధించినటువంటిది, జీవితంలో మార్పుకు శ్రీకారం ఎలా చుట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విధానాన్ని నేను ఎలా చేయాలి, ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అన్నటువంటి ప్రశ్నలే అధికంగా ఉండాలి. కానీ ఇక్కడ భౌతికపరమైనటువంటివిగా చాలా వరకు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి. ఆశకు హద్దు లేదు కదా, అందుకని మరి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకనే మరి నేను ఇలా బయటకు రావడం చాలా అరుదు అయిపోతుంది. కాబట్టి ఇలా మాధ్యమం ద్వారా కొంతవరకు చేయటం, లాస్ట్ టైం కూడా బహుశా నేను మీతో చెప్పినట్టున్నాను, మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలోనే ప్రతినిత్యం ఈ ఆసన ప్రాణాయామ ధ్యానాన్ని ఆచరించండి, నేను డైరెక్ట్గా మీతో అక్కడనే మాట్లాడతానని కూడా చెప్పాను. మీ సమస్యకు పరిష్కారం నేను అక్కడే చూపిస్తానని కూడా చెప్పాను. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు అక్కడే కూడా నేను లభిస్తున్నాయి, చాలా వరకు తృప్తికరంగానే ఉన్నారు. అయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అడిగి ఇవన్నీ అవకాశం టైము కుదరదు. కాబట్టి ఈ విధంగా వీలైనంత వరకు విడివిడిగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి, ప్రతినిత్యం చేయండి. ఏదో మొదటి రోజున ఈరోజు నేను చెప్పంగానే ఏదో స్పీచ్కి ఇన్స్పైర్ అయిపోయి ఈరోజే ఆసన ప్రాణాయామ ధ్యానం చేసేసి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందండి, రేపు మళ్ళీ అసలు ఆ ప్రశాంతత ఏమైందో తెలియడం లేదు అనేది కాదు. ప్రతి నిత్యం అలా చేసుకుంటూ వెళ్ళండి. మీకు దారి చూపించడానికి నేనున్నాను. ఏ దారిలో చూపించాలో, ఎలా వెళ్ళాలో, ఎలా తీసుకెళ్లాలో నేనున్నాను ముందు. ఇలా ఫలానా దారిలో వెళ్ళిపోండి అని నేను చెప్పడం లేదు, ముందు నేను వెళుతున్నానుగా. మరి ఆ దారిలో రావడానికి ఇబ్బంది ఏముంది? ఒకసారి ఆలోచించండి. ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి భక్తుడో శిష్యుడో వెల్విషరో ఎవరో ఒకరు ఏది అడిగినా అప్పటికప్పుడు ఆ సమాధానం అన్నది వెళుతూ ఉంటుంది. అలాగే కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఏదో మ్యాజిక్లు జరిగిపోతాయి అనేది ఆ మూఢ భావాన్ని మనసు నుంచి తొలగించండి. ఈ మైండ్ తరాలబడి ఎలా తయారైందంటే ఏదో ఒకటి జరిగితే కానీ మనకు అర్థం కాదు. ఏదో ఒకటి జరిగితే ఆహా ఏదో మహత్తు ఉంది. మరి అనాది మానవుడికి ఈనాటి టెక్నో మానవుడికి మీకు మధ్య ఏమిటి భేదం? ఆనాటి మానవుడు ఉరుములు మెరుపులు వీటినే దైవం అనుకున్నాడు. అతను మేధాశక్తికి సంబంధించి ఏదొచ్చినా దాన్ని దైవంగా అనుకుంటూ ఉన్నాడు. మరి ఈవేళ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రగతి వచ్చిన తర్వాత ఈవేళ సమాజంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు మీకు తెలియనటువంటివి కావు. మరి ఎందుకు ఆ ఉచ్చులోకి అలా పడిపోతున్నారు? మీకున్నటువంటి జ్ఞానం ఏమవుతుంది? మీకున్నటువంటి బుద్ధి ఏమవుతుంది? మీకున్నటువంటి ఆలోచనలు ఏమవుతున్నాయి? వీటన్నిటినీ ఏకం చేయండి. ఈ బుద్ధి ఆలోచన ఇవన్నిటినీ ఏకం చేసి ఆలోచించి చూడండి, అర్థమవుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటో, ఈ పదార్థం అంటే ఏమిటో, శక్తి అంటే ఏమిటో, ఈ రెండు కలయిక వల్ల ఎలా జరుగుతుందో, ఈ కాస్మిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో వీటన్నిటినీ అవగాహన వస్తే సరికొత్త ఆధ్యాత్మిక లోకంలో మీరు రాజహంసలా విహరించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈవేళ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా ఆశీస్సుల్ని తెలియచేస్తూ మనిషిగా ఎదగటానికి మీ జీవితాలని మార్పు చేసుకోవటానికి అట్లీస్ట్ ఈ రోజు నుంచి శ్రీకారం చుడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.